చెప్పు. అలా కొడుతున్నారేంటి? చెప్పు. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళిపోదాం పద చిన్న బాబు. ఆంటీ మనం వెళ్దాం పదండి. చెప్పు. చెప్పరా. నాకు తెలుసు. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? ఏం కావాలి? నిన్న గుళ్ళో దొంగతనం జరిగింది కదా. అవును, ఆ దొంగ దొరికితే కాళ్ళు విరక్కొడతాను. ఆ దొంగతనం చేసింది నేనే ఇన్స్పెక్టర్ గారు. నువ్వా? అవును సార్. దొంగతనం చేసి నా ముందుకొచ్చి ధైర్యంగా చెప్తున్నావా? ఒప్పుకుంటుంది కదా ఇన్స్పెక్టర్ గారు. ఆ డబ్బు ఎక్కడుంది? డబ్బు తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. అరెస్ట్ చేయండి. ఆ అమ్మాయిని కాపాడటానికి ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. నేరం ఒప్పుకుంటున్నాను కదా. ఐశ్వర్య, నువ్వు దొంగవని చెప్పడానికి భవానీ ఆంటీ, చంద్రముఖి, ఆఖరికి మహిని కూడా తోడుగా తీసుకొచ్చావా? ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణమని నాకు తెలుసే. ఆంటీ మీరు సైలెంట్ గా ఉండండి. పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ పడితే మనకి ప్రాబ్లం అవుతుంది. దొంగతనం నువ్వు చేశావని ఒప్పుకుంటే కుదరదు ఐశ్వర్య. ఇన్స్పెక్టర్ గారు, మీకు తెలీదా? ఎవరు పడితే వాళ్ళొచ్చి నాకు సోది చెప్తే వింటానా మేడం? ఏ పంతులు, అయ్యా, గుళ్ళో దొంగతనం చేసింది ఎవరు? ఈవిడేనా? ఒప్పుకున్నాక మళ్ళీ అడుగుతారెందుకు? అడగాలి, అది రూల్. చెప్పు. చెప్పు. అది అది చెప్పండి పంతులు గారు, దొంగతనం చేసిన అమ్మాయిని గుర్తుపట్టలేరా? పంతులు గారు, గుళ్ళో దొంగతనం చేసిన దాన్ని గుర్తుపట్టలేదంట? లేదమ్మా, కష్టం, చీకటి కదా. ఓ అలాగా, ఒక్క నిమిషం. రే, చెప్పండి మేడం. పంతులు అంకుల్ మాట్లాడతారంట. ఓకే మేడం, వినండి. ఏమండి, నన్ను పాపని ఎత్తుకొచ్చారండి, చంపేస్తారండి. ఏదో చేసి మమ్మల్ని కాపాడండి. ఏమండి, పాపని నన్ను కాపాడండి. విన్నారు కదా, వాళ్ళను వదిలేయండి. వదిలేయాలంటే నిజమే చెప్పాలి. పార్వతి దొంగతనం చేసింది కాబట్టి మీరు ఆ మాటే చెప్పాలి. లేదంటే మీ భార్య బిడ్డలు పోతారు. లేదమ్మా, లేదు, లేదమ్మా, లేదు. నేను నిజం చెప్తానమ్మా. నా భార్య బిడ్డలనే చేయొద్దమ్మా. వాళ్ళని వదిలిపెట్టమ్మా. వెరీ గుడ్, వెళ్ళండి.
ఏమైంది? మాట్లాడు. అయ్యా అది అది చెప్పండి. మీరు గుడి తలుపులు తీయగానే దొంగతనంగా వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయింది నేనే నేనే అని చెప్పండి. చెప్పండి పంతులు గారు. చెప్తారా ఆంటీ? ఆగండి. పంతులు గారు చెప్పండి. చెప్పు. ఆ రోజు గుడికి ఈ అమ్మాయి రాలేదు. మర్చిపోయారా ఏంటి? సరిగ్గా చెప్పండి. ఈ పంతులు గారితో నేను చెప్పిస్తాను మేడం, మీరేం కంగారు పడకండి. దొంగని కాపాడడానికి నేరం మీద వేసుకున్నాడంటే ఆ దొంగ ఎవరో ఈయనకి బాగా తెలుసుంటుంది. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తే నోరు తెరుస్తారు. ఏం చేస్తున్నావు నీలంబరి? భయపడనన్న వాళ్లకు భయం మొదలవ్వాలనే ఇలా చేశాను. నేను చెప్పినట్టు నువ్వు చేసుంటే ఇక్కడి దాకా మీరు వచ్చుండే వాళ్లే కాదు. దాంతో మాట్లాడి చంద్రముఖి. మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చిపోవడానికి ఇదేం మీ ఇల్లు కాదు. పోలీసులు మిమ్మల్ని ఎప్పుడు పంపుతారో అప్పటి వరకు ఎదురు చూడండి. వాళ్ళతో కూడా చేతులు కలిపావా? అయినా సరే మేమెవ్వరికి భయపడం. మహి, నువ్వు మాట్లాడుకో. ఇంకో కేసు పెడతారన్న భయం అనుకుంటా మీకు. అయ్యో అయ్యో పాపం. తాళం వేసిందేంటండి? అవునఖిల, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కర్రీస్ రెడీ చేయాలని చాలా పనుందని కూడా చెప్పారు కదా. చూస్తే ఎవరు లేరేంటి? ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అఖిల, దేని గురించి నువ్వు అనేది? న్యూస్ లో చూసింది నిజమై ఉంటుందా? పార్వతి ఎక్కడుందో ఏంటో, రండి వెళ్దాం. అమ్మా, మీరొస్తే తాళమేమన్నారు. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏదో పని దొరికిందని వెళ్ళారమ్మా. పన్నా? అదేంటి అఖిల? అదే అర్థం కావడం లేదండి. నీలాంబర్ దగ్గర పనిచేయడం ఇష్టం లేక వేరే పని కోసం వెళ్ళుంటారేమో. రండి. రెండు రోజులు సెలవులున్నాయని వేరే పని చేయడానికి వెళ్లారనుకుంటానండి. కూరగాయలు కూడా ఎక్కడివక్కడే ఉన్నాయి. ఈ పని వదిలేసి వెళ్లారు అంటే ముఖ్యమైన పని అయ్యుంటుంది. వాళ్ళొచ్చేలోపు నేను వండి పెడతాను. నేను కూడా హెల్ప్ చేస్తాను అఖిల.
అలవాటు లేని పని కదా అఖిల. నీకెందుకు ఇటివు? పర్లేదండి, అది ఇవ్వండి. ఇదా? అఖిల, పోనీ నేను ఈ టమాటాలు కట్ చేయనా? ఎర్రగా ఉన్నవి బాగా పండినవే కట్ చేయండి, రుచిగా ఉంటుంది. అలాగే అఖిల. వాళ్ళు ఇంట్లో లేకపోవడం కూడా మంచిదే అఖిల. లేదంటే మనల్ని పనులు చేయనిచ్చేవాళ్ళ. అందరూ కష్టపడుతున్నారండి. ఆఫీసులో పనిచేసి అలసిపోయి వచ్చినా పార్వతి అందరికీ వండి పెడుతుంది. అంత ఓపిక ఉండబట్టే మనందరి అవసరాలు బాగోగులు చూసుకుంటోంది. పెద్ద కోడలంటే ఎంత బాధ్యతగా ఉండాలంటారు? పార్వతిని ఉదాహరణగా చూపిస్తే సరిపోతుంది. ఈ కష్టాలు వచ్చినందుకు బాధపడతారనుకున్నాను, కానీ ఇందులోనే సంతోషం వెతుకుతున్న పిల్లల్ని వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. ఇలాంటి కొడుకులు మన కడుపున పుట్టడం, ఇలాంటి కోడళ్ళు మనకి దొరకడం చాలా అదృష్టం అఖిల. లోపలికొచ్చే ముందు ఎక్కడికొచ్చావో తెలుసుకొని రావాలి. అంకుల్, నేను మీ ఇంటికే వచ్చాను, నాకు క్లారిటీ ఉంది. నీ నీడ పడకూడదని ఆ ఇల్లు వదిలేసి ఇక్కడికొస్తే మళ్ళీ నువ్వు ఇంటికి రావడం మాకిష్టం లేదు. ఏంటంటీ, మీరు పని చేసే కంపెనీ యజమానురాల్ని నేను. ఇంటికొస్తే మంచినీళ్లు తాగుతారా మజ్జిగ తాగుతారా అని అడగకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి? రక్తం తాగే రాక్షసులు మంచినీళ్లు తాగరు. వెళ్ళిపో. ఇది ఇలా చెప్తే వినదకిలా, మెడ పెట్టుకుని బయటికి గంటేస్తే. ఆగండి అంకుల్, విషయం తెలుసుకున్నాక మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. నిజానికి మీ పరువు కాపాడిన నన్ను అభినందించాలి, కుర్చీలో కూర్చోబెట్టి అభిషేకం చెయ్యాలి. మా పరువు నువ్వు కాపాడావా? కళ? ప్రామిస్ ఆంటీ, ఇట్స్ ట్రూ. మీ మర్యాద, గౌరవం, మీ ప్రతిష్ట అన్నిటినీ మంట కలిపి వంట వండే మీ పెద్ద కోడలు పార్వతి మీ అందరినీ పోలీస్ స్టేషన్కి రప్పించాలని ఫిక్స్ అయిపోయింది. నోర్మై, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయితే మీకు తెలియదనుకుంటా. చచ్చచ్చా, ఏంటంకుల్ ఇది? మీ కోడళ్ళు మీ కనుసన్నుల్లో ఉన్నారనుకున్నాను. మీ కన్ను గప్పి చెయ్యాల్సినవన్నీ చేస్తున్నారన్నమాట. పిచ్చిదానిలా వంకరగా మాట్లాడకుండా సూటిగా చెప్పు. చెప్పడం ఎందుకు? అటు చూడండి. దిగండి.
పదండి. ఏంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మహి, పోలీసులతో వచ్చారేంటి? ఇదేదో కేసు బనాయించుంటుంది అఖిల. అయ్యో మదర్ ప్రామిస్ అంకుల్, నేనేమి వాళ్ళ మీద కేసు పెట్టలేదు. వాళ్ళంతట వాళ్లే నెత్తి మీద సెట్ కోపం పెట్టుకున్నారు. మీకంతగా డౌట్ ఉంటే అడగండి వాళ్ళని. చెప్పండి. చిన్నబాబు, ఏమైంది? పోలీసులతో మీరు వచ్చారేంటి? దొంగతనం కేసు మేడం. చిన్న కోడలు ఐశ్వర్య గుళ్ళో దొంగతనం చేశానని పోలీస్ స్టేషన్ కు వచ్చిందంటీ. వాట్? ఏంటి? జైల్లో కూర్చుంటానని మారం చేస్తే పరువు పోతుందని నేనే ఇంటికి తీసుకొచ్చానంటీ. అలాగని వదిలేలేం మేడం. ఎంక్వైరీ మీద తీసుకొచ్చాం. అసలు దొంగని కాపాడడానికి మీ కోడలు నేరం తనపై వేసుకుందని అర్థమైంది. ఆ దొంగ ఎవరో చెప్తే ఏమని వదిలేస్తాం. ఆ దొంగతనం నేనే చేశానని చెప్తున్నాను కదా. అబ్బా, నువ్వు ఊరుకో ఐశ్వర్య. పోలీసుల ముందు అదే పనిగా ఒప్పేసుకుంటే నిజంగానే నీ మీద కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తారు. మేడం, ప్రెస్ వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇన్స్పెక్టర్, మీరు అస్సలు కంగారు పడకండి. మీరు స్టేషన్కి వెళ్ళండి. నేను హామీ ఇస్తున్నాను కదా, దొంగ ఎక్కడికి వెళ్ళిపోదు. అవసరమైతే అఖిల అంటే ఆ దొంగను తీసుకుని స్టేషన్కి వస్తారు. ఇట్స్ ఆల్ రైట్. దొంగని తప్పించాలని చూస్తే అందరూ జైల్లో ఉంటారు. మైండ్ ఇట్. వస్తాం. అఖిల, అఖిల, ఆంటీ, ఆంటీ, అఖిల, ఆంటీ. అక్క, నాకేం కాలేదు. నాకేం కాలేదు. నాకేం కాలేదు. నేనింకా ప్రాణాలతోనే ఉన్నాను. అఖిల, ఇంకా పరువు పోయే పనులు ఎందుకు చేస్తున్నారు?